చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే. సార్, మీరు వాస్తు పండితులుగా కూడా వాస్తుని కూడా మీరు కన్సిడర్ చేస్తారు, వాస్తుని చూస్తారు, చాలా ప్రామినెంట్ రోల్ ని ప్లే చేస్తుంది వాస్తు అనేది ఖచ్చితంగా చెప్తారు. అయితే మన రాశి రీత్యా కూడా వాస్తు ప్రకారం మన ఇంట్లో ఈ దిక్కున మనం జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా మీరు పలు రకాలుగా పలు సార్లు చెప్పినటువంటి సందర్భం ఉంది. అయితే మిథున రాశి, ఈ మిథున రాశి లేదా మిథున లగ్నాన్ని కూడా చూసుకోవచ్చు. ఒకవేళ లగ్నం తెలిస్తే, ఎప్పుడైనా సరే లగ్నం తెలిస్తే అది మరింత ఉత్తమం. రైట్. ఒకవేళ లగ్నం తెలియదు అనుకుంటే రాశి. రైట్. ఇక మిథున రాశి అని నేను చెప్తాను. మిథున రాశి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఏ దిక్కున లేకపోతే ఏ మూలన ఖచ్చితమైన జాగ్రత్త తీసుకోవాలి, ఎందువలన తీసుకోవాలి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా. ఎందుకంటే నేను గత ఎన్నేళ్ళుగా, అంటే ఇంచుమించు 20 ఏళ్ళగా ప్రాక్టీస్ లోనే ఉన్నారు కదా. సో ఈ అనుభవం వల్ల ఏంటంటే మనకి వాస్తు అనేది ఏదైతే పుస్తకాలు అందించాయో, జ్యోతిష్యమైనా సరే, సో పుస్తకాలు అందించే జ్ఞానం వేరు, మనకి అనుభవం ప్రకారం వచ్చే జ్ఞానం అనేది వేరు. సో కొంత అప్డేట్ అవుతూ ఉండాలా, అప్డేట్ అవ్వటం అనేది ఒకటి, ప్రాక్టికల్ గా ఒక్కొక్కటి మనం నేర్చుకుంటూ వెళ్ళటం అనేది ఒకటి. అంటే పుస్తకాలను బట్టి ఇప్పుడు మనం ఈవెన్ నేను జర్నలిస్ట్ గా కూడా చేశాను. కానీ మనకి ఈ జర్నలిజంలో వచ్చే ఏదైతే కోర్స్ ఉంటుందో అది ప్రాక్టికల్ గా పేపర్ భాష వేరు ఉంటుంది. అక్కడ మనకి అసైన్మెంట్స్ కానీ అలాంటివి ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు వీటికి రిలేటెడ్ గా ఉంటాయి. కానీ మనం పత్రికా భాష అనేది వేరుంటుంది. ఇప్పుడు ఏదైనా సరే అక్కడ శ్రీనివాసుని కళ్యాణం బాగా జరిగింది అంటాం మీరు వాడుక భాషలో. పత్రికల్లో జరిగింది, జరగబడును ఇలాంటి ప్రయోగాలు ఉండవు. ఏమనాలి మరి? నిర్వహించారు. శ్రీకృష్ణుడి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు అంటాం. అంతేగాని అంగరంగ వైభవంగా జరిగింది అనేది మీకు ఏ పత్రికలో కూడా కనపడదు. పత్రికల భాష అనేది వేరుంటుంది, మన భాష వేరుంటుంది. అలాగే ఈవెన్ ఎవరు ఏది చదివినప్పటికీ కూడా వాడు అక్కడ బోన్లో నిలబడినప్పుడు మాట్లాడాల్సిన విధానం వేరుంటుంది. అలా మనం ఖచ్చితంగా, నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే కనుక, ఇటు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఒక రకమైన అభ్యాసంతో వెళ్తారనేది ఒకటి. పాత వాళ్ళు ఇంకా అదే రకమైన ఛాందసంలో ఉంటే కనుక ఎంతో కొంత దాని నుంచి బయటకు వస్తారనేది రెండోది నా ఉద్దేశం. ఎందుకంటే వాటినే పట్టుకుని వేలాడితే కనుక మనం మన యొక్క దగ్గరకు వచ్చే వాళ్ళకి సరైన న్యాయం చేయలేము. ఎందుకంటే ఇక్కడ వాస్తు, కామన్ వాస్తు అనేది అన్నిసార్లు కూడా మనం దాన్ని అనుసరించలేం. ముఖ్యంగా అందులో ఇంకా ఎక్కడ వీక్ అంటే ఈ గ్రామారోహణం అని, తర్వాత మరి నామారోహణం అని. అంటే మీ పేరు బట్టి, అంటే మీ పేరు పా అనే అక్షరం పద్మిని కాబట్టి కన్యారాశి కాబట్టి ఆ కన్యారాశిని బట్టి నిర్ణయించడం అనేది అది ఎలా సంప్రదాయం అవుతుంది? అట్లా అది వద్దు అంటున్నాం. తర్వాత గ్రామారోహణం అంటే కనుక ఇప్పుడు మీరు ఏదో పలానా ముషీరాబాద్లో ఇల్లు అనుకున్నాం అనుకోండి, మూ అనే అక్షరంకి పాకి కలుస్తుందా లేదా అది చూస్తారా? అంతే కదా, దాన్ని గ్రామారోహణం అంటాం. సో అంటే వీళ్ళు కూడా కొంతమంది మన దగ్గరకు వచ్చే క్లయింట్స్ అడుగుతూ ఉంటారు, నేను ఇలా పలానా చోటుకి వెళ్ళాలనుకుంటున్నాను, అది నాకు కలిసి వస్తుందా లేదా అని. కానీ మనం ఏం చేస్తాం, కలిసి వస్తుందా లేదా అనేప్పటికీ ఏంటంటే అది ముషీరాబాద్ వీళ్ళ పేరు బట్టి తెలియదు. ముషీరాబాద్ అని మూ అనే అక్షరం అనేది కేతుకు సంబంధించింది. సో ఆ కేతు వీళ్ళ జాతకానికి ఎలా ఉన్నాడు అనేది పరిశీలించి వెళ్ళచ్చలేదా అనేది మనం చెప్తారు. ఓకే. సో అందుకని ఇక్కడ ప్రాక్టికల్గా చూసేప్పుడు వేరు ఉండాలి. మనం ఇస్తుంది, అవి సబ్జెక్ట్ ఇస్తుంది మనకి అంతవరకు. గ్రామారోహణం ఎందుకు పనికి వస్తుంది, నామారోహణం ఎందుకు పనికి వస్తుంది, దాన్ని ఎలా అప్డేట్ అయ్యి వాడాలి అనేది మనం నేర్చుకోవాలి. అవి ఓన్లీ మనకి సూత్రాలు ఇస్తాయి అంతవరకే. ఆ సూత్రాలు ఎలా ఫండమెంటల్స్ అవి అంతే, వాటిని ఎలా మనం మార్చుకుంటే అప్లై చేస్తున్నాం అనేది మన చేతిలో. సో అలాగే మిథున లగ్నం అనేది ఏంటి, మిథున లగ్నానికి అతను ఎవరు పనికొస్తారని చెప్పాం అంటే బుధుడు పనికొస్తాడని చెప్పాం, శుక్రుడు పనికొస్తాడు అని చెప్పాం, తర్వాత మరి శని పనికొస్తాడని చెప్పాం. అలాంటప్పుడు మీరు మామూలుగా జనరల్గా మనం ఏం చేస్తాం, పడమరలో బరువులు పెడతాం కదా. కానీ పడమరలో వీళ్ళు బరువులు పెట్టకుండా నైరుతి వైపు, పడమరలో మనకి నైరుతి కూడా ఉంటుంది, అంటే ఇటు పక్క నైరుతిగా ఉంటుంది కదా. కనుక వీళ్ళు పడమరలోకి ఎక్కువ వచ్చేలాగా కాకుండా సాధ్యమైనంత వరకు నైరుతి వైపు పంపించుకోవాలి. సో ఎంతో కొంత పడమర కొద్దిగా తేలిగ్గా ఉంటేనే మంచిది, బాగా బరువు కాకుండా. తర్వాత వచ్చేప్పటికి ఏంటి, ఉత్తరం అంటే బుధుడు. సో ఉత్తరం ఎప్పుడు కూడా వీళ్ళు క్లీన్ అండ్ గ్రీన్గానే ఉండాలి, అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. జనరల్గా ఏదైతే వీళ్ళకి మిథున రాశి వాళ్ళకు ఉంటాయో
సాధారణంగా చర్మ రోగాలైనా రావడానికి ఉంటుంది, శ్వాసకు సంబంధించిన రోగాలు రావడానికి ఉంటుంది, కొంతవరకు ఈ బెన్ను కీళ్ళు ఇలాంటి వాటికి రావడానికి ఉంటుంది. కనుక ఉత్తరం ఎప్పుడు కూడా జాగ్రత్తగా లేకపోతే కొద్దిగా తొందరగా హెల్త్ పాడవటం అనేది ఉంటుంది. ఓకే. సో ఉత్తరం జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ఎప్పుడైతే మిథున రాశి అనేది ఏదైతే ఉంటుందో అది మిథున రాశి ఒకటి, కన్యా రాశి ఒకటి. కన్యా రాశి ఏమో లోపల బర్నింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, మిథున రాశికి అవుట్ఫ్లో బయటకే ఎక్కువ ఉంటుంది. ఓకే. సో వీళ్ళకి అందుకని ఒక్కోసారి సరైన నిద్ర పట్టకపోవచ్చు. అంటే లోపల ఆలోచనలు వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు కూడా 2, 3 రకాలు ఆ ప్రాజెక్ట్ చేద్దాము, ఈ ప్రాజెక్ట్ చేద్దాం, ఉద్యోగంలో ఉన్న ఇంకో సంపాదనకి ఎలా వెళ్ళాలి, ఇలా రకరకాలుగా 2 రకాల ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. సో తొందరగా నిద్ర పట్టకపోవచ్చు. అందుకని ఆగ్నేయం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వ్యయాధిపతి వీళ్ళకి శుక్రుడు కాబట్టి. ఓకే. సో ఆగ్నేయంలో మనం వంట ఎట్టుకోవటం అనేది ఓకే, పనికొస్తుంది, పర్వాలేదు, తప్పేం లేదు. ఎందుకంటే వ్యయాధిపతి కూడా వీళ్ళకి ఆయనే అవుతాడు కాబట్టి ఆగ్నేయంలో వంట ఎట్టుకోవచ్చు, మంచిదే. కానీ మంచి నిద్ర కరువు అవుతుంది అంటే కనుక విడిగా మీరు వంటిల్లు వదిలేసి మీ ఇళ్ళల్లో ఆగ్నేయం సరిగ్గా ఉందా లేదా అనేది చూసుకోండి. అంటే కొద్దిగా అక్కడ కూడా ఆగ్నేయంలో మనం అంటే నైరుతి ఒకటి, ఆగ్నేయం ఒకటి, పడమర ఒకటి, దక్షిణం ఒకటి. సాధారణంగా మనం బరువులకి కొద్దిగా ప్రాధాన్యత ఇవ్వటం అనేది ఉంటుంది. కానీ వీళ్ళు ఆగ్నేయంలో ముఖ్యంగా వీళ్ళు పడుకునే బెడ్రూమ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఆగ్నేయంలో బరువులు లేకుండా చూసుకోండి, అప్పుడు మంచి నిద్ర పడుతుంది. ఓకే. ప్రతి రూమ్ కి కూడా మనం ఒక ఆగ్నేయం చూసుకోవచ్చు. ఉంటుంది. అంతేగా ఈ గదికి వీళ్ళు పడుకునే గది ఇదైతే ఆ గదిలో ఎక్కడ ఆగ్నేయం ఉంది, ఆ ఆగ్నేయంలో వీళ్ళు ఎలాంటివి పెట్టారు అనేది. సో ఆగ్నేయంలో బరువులు లేకపోయినా నిద్ర పట్టట్లేదు అనుకుందాం సపోజ్, అక్కడ ఏదైనా సరే మంచి గుర్రాలకు సంబంధించింది ఏదైనా సీనరీ పెట్టండి. అంటే గుర్రాలు మేత మేస్తున్నవి కానీ, ఏదైనా సముద్రం దగ్గర ఉన్నవి కానీ, అలాంటివి ఏదైనా సరే ఒక మంచి సీనరీ పెట్టండి, ఖచ్చితంగా మీకు వర్కౌట్ అవుతుంది. సో మనీ ఫ్లోయింగ్ కూడా బాగుంటుంది. సో అది ఆగ్నేయంలో వాళ్ళు చేయాల్సింది ఒకవేళ నిద్ర పట్టకపోతే. తర్వాత మరి దక్షిణం వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళకి 6వ ఇంటి వాడు 11వ ఇంటి వాడు కుజుడు అవుతాడు, కానీ వీళ్ళకి కుజుడు అంత మరీ ఫేవర్ కాదు, బుధ కుజులకి పడదు కదా. అందుకని వీళ్ళకి కొద్దిగా శత్రువు అవుతాడు. అందుకని దక్షిణంలో నిరభ్యంతరంగా బరువులు పెట్టుకోవచ్చు. కానీ దక్షిణంలో బరువులు పెట్టుకోవాల్సి వస్తే మీరు ఈ ఫర్నిచర్ అంటే చెక్కకి, వుడ్కి మామూలు ఫర్నిచర్ పెట్టుకోవచ్చు. కానీ వుడ్తో తయారైన ఫర్నిచర్ ఏదైతే ఉంటుందో పెట్టదు, మిగతా పెట్టుకోండి. వుడ్ మళ్ళీ బుధుడికి సంబంధించింది వుడ్. సో అందుకని అక్కడ దక్షిణంలో ఉండకూడదు. అలా లేకుండా చూసుకోండి, అది మళ్ళీ మీకు మంచి వర్కౌట్ అవుతుంది. సో దక్షిణం ఉన్నప్పుడు ఆ రకంగా జాగ్రత్త. ఏ గుమ్మం మిథున రాశి వారికి బాగా పనికొస్తుంది సార్? ఖచ్చితంగా తూర్పు ఉత్తరమే. తూర్పు ఎప్పుడు కూడా మళ్ళీ వీళ్ళకి తూర్పు చాలా బలం ఉండాలి. ఎందుకంటే వీళ్ళ సహాయ స్థానం అంతా కూడా సింహంలో పడుతుంది. సో ఆ తూర్పు కనుక కరెక్ట్గా లేకపోతే కనుక వీళ్ళు ఆలోచన ఉన్నప్పటికీ కూడా దాని ఎక్స్ప్రెషన్ ఉండదు. సో అందుకని సూర్యుడు బలంగా ఉండాలి. సో అది తూర్పు ఒకటి. తూర్పు ఉత్తరం చాలా పవర్ఫుల్గా చూసుకోవాలి. అయితే జనరల్గా ఎక్కువ మంది తూర్పు ఉత్తరం మనకి రెగ్యులర్గా ఉండే క్లయింట్స్, అంటే వాళ్ళకి నప్పినా నప్పకపోయినా అందరూ కూడా తూర్పు 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 పడమర, అదే ఉత్తరం 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 అనుకుంటారు. అంతేగాని నా జాతకానికి ఎంతవరకు అనేది ఒకసారి గ్రహించాడు. కానీ ఈ దిక్కులు అనేవి కూడా ఖచ్చితంగా వాళ్ళ జాతకాలు పట్టి అయితే కనుక ఇంకా ఎక్కువ వర్కౌట్ అవుతుంది. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మిథున రాశి వాళ్ళు లేదా మిథున లగ్నం వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి ఈ దిక్కుల్లో ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్తున్నారు. తప్పకుండా అలా చేయండి, మార్పు వాళ్ళకే తెలుస్తుంది. రైట్ సార్. ఇక నెక్స్ట్ వీడియోలో కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే.